హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం ఎన్టీపీసీ నుంచి ఒక 2 నోటిఫికేషన్స్ విడుదలయ్యాయండి. జాబ్స్ని ఫిలప్ చేయడానికి. ఒకటి వచ్చేసి నార్మల్గా ఉన్నటువంటి నోటిఫికేషన్, రెండోది వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. వాటి వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేశారో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం తీసుకురావడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక మనం వివరాలకు వెళ్తే, లేట్ చేయకుండా వెళ్తే, ఇది మీరు వీడియో మీద చూస్తున్నటువంటిది ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ అండి, ఎన్టీపీసీ సంబంధించింది. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 6A26 ఉంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా ఎక్స్టర్నల్ విండోకి వెళ్తుందండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటీస్ బోర్డ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ సంబంధించినవి 2 పొజిషన్స్ సంబంధించినవి ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేసారు. ఒకటి వచ్చేసి పోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్ సంబంధించిన పొజిషన్స్కి సంబంధించింది 6B ఉంటుంది. అండ్ 6A కింద వచ్చేసి అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సంబంధించిన పొజిషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి మనము ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ని మనం క్లిక్ చేస్తే మనకు వచ్చేసి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో వచ్చేసి మనం ఫస్ట్ 6A గురించి చూసుకుంటే ఇవి వచ్చేసి ఎగ్జిక్యూటివ్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి పొజిషన్స్. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్. ఇందులో వచ్చేసి 20 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ కావాల్సింది గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్తో పాస్ అయిన వారు ఉండాలి. గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ విత్ పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఎంటెక్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ తోటి పాస్ అయిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 years అనేది ఉండాలండి. దాంతోపాటు వారు ఇచ్చే పే స్కేల్ గ్రేడ్ చూసుకుంటే 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. ఇక పొజిషన్స్ చూసుకుంటే వాళ్ళు ఇక్కడ కంప్లీట్గా కేటగిరీ వైజ్ బైఫర్కేషన్ చేశారు. మొత్తంగా 20 పొజిషన్స్ అనేది ఉన్నాయండి. ఇక హెల్త్ సంబంధించింది ఫస్ట్ ఏంటంటే బిఫోర్ జాయినింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వారి యొక్క మెడికల్ బోర్డ్ ఆఫీసర్స్ ద్వారా తర్వాత డెసిషన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు. ఈ పొజిషన్స్కి వచ్చేసి మన ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. బోత్ ద పొజిషన్స్ కండి, అంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఎవరైతే అర్హత ఉంది, ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వారు ఖచ్చితంగా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. మిస్ చేసుకోకండి. ఎన్టీపీసీ లాంటి కంపెనీలో మాత్రం ఆల్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఫుల్ టైం. అంటే ఎవరైతే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ టైంలో చదివిన వారు ఉండాలి. యూనివర్సిటీ దట్ టు బి రికగ్నైజ్డ్ బై ద అప్రూవ్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ తోటి అయినటువంటి ఆర్గనైజేషన్స్లో మాత్రం చదివి ఉండాలి. ఇక ఏజ్ కంప్యూటేషన్ కానీ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా కంప్యూటేషన్ ఎప్పుడు చేస్తారంటే ఈ నోటిఫికేషన్ ఒక లాస్ట్ డేట్ ఏదైతుందో దానికి మాత్రమే వారు కంప్యూటేషన్ చేస్తారు. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందండి. యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి ఓబీసీ వారికి 3 years ఉంటుంది, అండ్ ఎస్సీ ఎస్టీ వారికి 5 years అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 10 years ఉంటుంది. దాంట్లో కూడా ఎక్స్ వారికి కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్లు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ పొజిషన్స్కి వచ్చేసి మాత్రం మేనేజ్మెంట్ అనేది మల్టిపుల్ స్టేజెస్ సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్స్ని బట్టేసి షార్ట్ లిస్ట్ చేయొచ్చు, తర్వాత స్క్రీనింగ్ చేయొచ్చు. అది కూడా బేస్డ్ ఆన్ మెరిట్ ద్వారా కానీ, కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది రిటర్న్ కానీ, కంప్యూటర్ సిబిటీ ఉండొచ్చు, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. దట్ టు బి అది రైట్ ఆఫ్ ద కంపెనీ ఆర్ డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్స్ రిసీవ్డ్. ఒకవేళ వాళ్ళు రిటర్న్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రం కండక్ట్ చేస్తే ఈ పొజిషన్స్కి వచ్చేసి అందులో 85% వెయిటేజ్ అనేది ఆన్లైన్ టెస్ట్కి తీసుకుంటారు, అండ్ 15% వెయిటేజ్ అనేది ఇంటర్వ్యూకి సంబంధించిన మార్క్స్ని బట్టి తీసుకుంటారు అని చెప్పేసి వారు క్లియర్గా చెప్పారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చారు. ఆ రిటర్న్ టెస్ట్ అనేది 2 partsలో కండక్ట్ చేస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక పొజిషన్స్ ఎక్కడ ఉంటాయంటే ఎన్టీపీ సంబంధించిన ఆఫీసెస్ కానీ, వారి యొక్క స్టేషన్స్లో, ప్రాజెక్ట్స్లో, జాయింట్ వెంచర్స్, సబ్సిడరీ ఆఫ్ ఎన్టీపీసెస్లలో
ఉండొచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు ఈ పొజిషన్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫరబుల్ పొజిషన్స్ ఉంటాయి. అది డిపెండింగ్ ఆన్ ద డెసిషన్ టేకెన్ బై ద ఎన్టీపీసీ. అంటే ఎక్కడైనా ఉండొచ్చు అండ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్ అయ్యేది ఉంటే మాత్రం మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఈ పొజిషన్స్కి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. ఎలా అప్లై చేయాలి అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ కెరీర్ సెక్షన్లో వెళ్ళిన తర్వాత అక్కడ అప్లై బటన్ ఉంటుంది. మీకు అది చూపిస్తాను. నేను ఇందాక కూడా మీకు చూపించాను నోటిఫికేషన్ ఓపెన్ చేసుకునే దానికి. అలాగే పక్కనే ఉన్న అప్లై బటన్ కూడా మీరు క్లిక్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు అప్లై బటన్ ఉంది. 2 పొజిషన్స్కి అప్లై బటన్ అనేది ఉంది. మీరు ఆ పొజిషన్స్కి అప్లై చేసేటప్పుడు క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ అనేది తీసుకోవట్లేదు. పేమెంట్ ఆఫ్ ఫీజు అనేది ఆఫ్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఒక అప్లై చేసిన క్యాండిడేట్ ఏంటంటే అప్లై చేసిన తర్వాత ఒక స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. అది ఖచ్చితంగా యూనిక్ అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది. అది మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది అది రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి. అండ్ అప్లై చేసే క్యాండిడేట్ ఫస్ట్ ఏంటంటే మీరు ఈ నోటిఫికేషన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని డీటెయిల్స్ అనేది మిస్ అవ్వచ్చు. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. తర్వాత ఎటువంటి కార్జెండం కానీ అమెండ్మెంట్స్ ఏమున్నా కానీ వెబ్సైట్లో వాళ్ళు పబ్లిష్ చేస్తారు. అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. ఇక అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీ దగ్గర ఉన్న నెసెసరీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లై చేయాలి. ఒకవేళ డాక్యుమెంట్స్ ఏమైనా తక్కువ ఉంటే మాత్రం అది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది. ఇక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఏమైతే చూసుకుంటే మీరు ఒకవేళ క్లాస్ 10th పాస్ మార్క్స్ అనేది ఉండాలి, మీ యొక్క మెమో ఉండాలి, పాన్ కార్డ్ ఉండాలి, ఆధార్ కార్డ్ అని ఉండాలి, దాని మీద ఉన్న పేరు డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగానే ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఏదైతే ఉందో మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ డిజబిలిటీ ఏదో కేటగిరీలో అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉండాలి. తర్వాత ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్స్ ఉంటే వారు కూడా ఫార్మాట్లో ఇచ్చేసి వారు కూడా కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించినటువంటి ఫామ్ 60 ఏవైతే ఉంటుందో అవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వారు కూడా ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పొజిషన్స్కి సంబంధించి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 8/5 నుంచి స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22/5/2026 వరకు లాస్ట్ డేట్ ఉంది. కానీ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, వెంటనే అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక మనం రెండో అప్లికేషన్స్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూసుకుంటే వచ్చేసి ఈ పొజిషన్స్ వచ్చేసి కేవలం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి మాత్రమే అడుగుతున్నారు. కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్ సంబంధించినటువంటి పొజిషన్స్ ఫిల్అప్ చేయడానికి అందులో వచ్చేసి 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి క్వాలిఫికేషన్ వచ్చి బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్తో పాస్ అయిన వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎంబీఏ పీజీడీఎంఏ మెటీరియల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఎవరైతే చేసి ఉంటారో అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. మినిమం ఎక్స్పీరియన్స్ అనేది వారు 4 years అడుగుతున్నారు. పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత అది మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూడొచ్చు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years ఉంటుంది. ఇక్కడ శాలరీ వచ్చేసి ఫస్ట్ పొజిషన్స్ కంటే ఇవి ఎక్కువగా ఉంది. 50,000 to 1,60,000 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక డిసిప్లిన్ వచ్చేసి ఇంజనీర్ కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్, ఇది వచ్చి 25 పొజిషన్స్ అనేది వేకెన్సీస్ అనేది ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇక మిగతా సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 2 నోటిఫికేషన్లో సేమ్గా ఉంటుంది. ఎవరైతే జాయిన్ అయ్యే క్యాండిడేట్ ఖచ్చితంగా మెడికల్కి సంబంధించినటువంటి టెస్ట్లను తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. అండ్ వారు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరి యొక్క క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా రికగ్నైజ్ యూనివర్సిటీలో మాత్రమే చేసి ఉండాలి. అది కూడా అప్రూవ్డ్ బై రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి అయినటువంటి వారికి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఏంటంటే వారికి మినిమం 60% కాకుండా పాస్ అయితే మాత్రం వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక కంప్యూటేషన్ ఆఫ్ ఏజ్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ వరకు క్యాలిక్యులేషన్స్ అనేది జరుగుతుంది. అలాగే ఏజ్ లిమిట్ అనేది కూడా యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ప్రతి కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే డిపెండింగ్ ఆన్ ద
అప్లికేషన్స్ రిజల్ట్స్ రిసీవ్డ్ అండ్ మేనేజ్మెంట్ యొక్క రైట్ వల్ల దాని అంటే కండక్ట్ మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్ అనేది జరగచ్చు. అంటే షార్ట్ లిస్టింగ్ జరగచ్చు, స్క్రీనింగ్ జరగచ్చు అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ మీద చూసుకుంటారు. తర్వాత రిటర్న్ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా ఉండొచ్చు, లేదా కాంబినేషన్స్ ఆఫ్ ఆల్ దీస్ అనేది కూడా ఉండొచ్చు. అది మీకు తర్వాత మీకు ఎవరైతే షార్ట్ లిస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్టెడ్ ఉంటుందో లేదా వారు వెబ్సైట్లో దీన్ని పబ్లిష్ చేస్తారు ఎలా కండక్షన్ జరగవచ్చు అని చెప్పేసి. ఇక పొజిషన్స్ అనేది చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఆఫీసెస్లో, జాయింట్ వెంచర్స్లో, సబ్సిడరీస్లో ఉన్నటువంటి ఎన్టీపీసీకి సంబంధించిన వాటిలలో ఈ పొజిషన్స్ అనేవి ఫిలప్ చేయడానికి వారు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇక ఎలా అప్లై చేయాలంటే నేను చూపించాను కదండి, అక్కడ ట్యాబ్ ఉంటుంది. మీరు సెలక్షన్ చేసుకోవాలి ఏ పొజిషన్స్కి, ఏ నోటిఫికేషన్కి మీరు అప్లై చేస్తున్నారు, ఏ నోటిఫికేషన్ మీరు ఎలిజిబిలిటీ ఉందో వారు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీజు అనేది కూడా 500 రూపాయలు అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వరకు ఉంది. మిగతా వరకు అనేది ఫీజు ఎటువంటిది లేదు. ఇక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు అండ్ ఆఫ్లైన్ పేమెంట్ అనేది చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత జనరేషన్ స్లిప్ ఏదైతే అవుతుందో దాన్ని మీరు ఖచ్చితంగా సేవ్ చేసుకొని ఉండాలి. మీ దగ్గర వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదవాల్సి వస్తుంది. దాని తర్వాత ఎటువంటి కార్యజెండం ఉన్నా ఏమున్నా కానీ మీకు వారు వెబ్సైట్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇక మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే అప్లై చేసేటప్పుడు అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఒకవేళ చేయకపోతే మాత్రం అది రిజెక్ట్, మీ అప్లికేషన్ ఫామ్లో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు మీరు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో చూసుకుంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం మీ దగ్గర ఉన్నటువంటి ఫైనల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, డిగ్రీ సంబంధించినవి, తర్వాత మీ యొక్క మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడానికి కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ ఇవన్నీ కూడా పెట్టాల్సి వస్తుంది. క్యాష్కి సంబంధించిన కేటగిరీలో మీరు అప్లై చేస్తుంటే దానికి సంబంధించి ఓబీసీ, ఎన్సీఎల్ వరకు ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించినటువంటి ఫార్మాట్లో ఇవ్వాల్సి వస్తుంది. ఈడబ్ల్యూఎస్ వారు కూడా ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఇక ఈ ఎక్స్పీరియన్స్ వారిని అడుగుతున్నారు కాబట్టి మీ యొక్క ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రానలాజికల్ ఆర్డర్లో మీరు పెట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్స్ ఏవైతే ఇచ్చారో వారి అన్నీ కూడా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ప్రిస్క్రైబ్ శాంపుల్ ఫార్మేట్లో మీ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్స్, ఆఫర్ లెటర్స్, ఇక ఆర్డర్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేస్తున్నారో వారందరూ కూడా ఫామ్ 16 ఇవ్వాల్సి వస్తుంది ప్రీవియస్ ఎంప్లాయర్ దగ్గర నుంచి లాస్ట్ 3 years ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి. అండ్ ఎవరైతే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారో వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కరెంట్ ఎంప్లాయర్ నుంచి మాత్రం తీసుకొని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన డేట్ అనేది మనం చూసుకుంటే 11th May నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 25/5/2026 20వ తారీఖు వరకు ఉంది. బట్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా వెయిట్ చేయకుండా వెంటనే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. ఇక అప్లై అనేది మీరు ఇక్కడ చూస్తే ఈ విండోలో మీకు 2 పొజిషన్స్ సంబంధించినటువంటి అప్లై బటన్ ఉంది. మీరు ఎలిజిబిలిటీ చూసుకొని ఈ పొజిషన్స్ని మీరు అప్లై అనేది క్లిక్ చేస్తే మాత్రం మీరు లాగిన్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నోటిఫికేషన్ సంబంధించి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు క్లియర్గా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరూ కూడా నా తరఫు నుంచి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.